శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శివాజీ గారు చేసింది 100% కరెక్ట్ అని మరీ మరీ చెప్తున్నాను నేను. దీంతో పాటు ఇదే సమయం అని చెప్పేసి మన ఆడపిల్లలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తెరిగి సెల్ఫ్ రెస్పెక్ట్, నన్ను నేను గౌరవించుకోవడం చేత అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు నన్ను గౌరవిస్తారు. కరెక్ట్. మీరు వచ్చి నా కొంగు సర్దే పరిస్థితిలో ఉండకూడదని నా ఉద్దేశం. నేను ఎలా ఉండాలనేది నాకు తెలియాలి కదా ఫస్ట్. మీరు వచ్చి అమ్మా ఇది కొంచెం కొంగు సరిగా వేసుకోండమ్మా, జుట్టు సరిగా చేసుకోండమ్మా అని మీరెందుకు చెప్పాలి నాకు? కరెక్ట్. నాకు తెలియాలి కదా. సో నా విషయం మీద నాకు కేర్ ఎప్పుడైతే ఉంటుందో సిన్సియర్గా అవతల వాడు మనల్ని గౌరవిస్తారు అనేది నా భావన. ట్రూ ట్రూ వాస్తవం. నేను ఆ అమ్మాయిని కూడా, అమ్మాయిది తప్పు అని నేను అంటల్లా. ఆ అమ్మాయి చేసిన తప్పు పొరపాటు ఏంటంటే తను కూడా ఒక చక్కగా ఒక మాట చెప్పచ్చు. నేను చేసే అంటే అనసూయ గారు అంటే నేను చేసే ఈ పాత్రలకి ఇలా అసలు ఆ అమ్మాయి పేరు కూడా రాలేదు కదండి, చెప్పలే. మనం అసలు ఆ విషయం మర్చిపోతున్నాం. అవును, పలానా శివపార్వతి ఇలా ఉండాలి, పలానా పుల్లమ్మ ఇలా ఉండాలి అని కాదు కదండి. జనరలైజ్ చేసి అమ్మాయిలు ఇలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అవును. మరి తనకెందుకు అన్వయించుకున్నారో నాకైతే తెలియదు. అది మీకే అర్థం కావాల్సిన విషయం. అది నాకైతే అర్థం కావట్లేదు. నేను ఇప్పటికీ ప్రశ్నించుకుంటున్నాను. శివాజీ ఇలా అనలేదు కదా, తను ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అది మరి ఏంటి, మీకేమైనా అర్థమైందా? పని తన పేరు ఎత్తలేదండి. ఎత్తనప్పుడు తను అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇఫ్ ఇట్ ఆల్ ఒకవేళ అలా అనిపించినా కూడా తను సింపుల్గా ఒక మాట చెప్పచ్చు, నా పాత్రలకి ఇలా ఉండడమే అవసరం కదా, నేను ఒళ్ళంతా పసుపు రాసుకొని బొట్టు పెడితే నాకు ఈ వేషాలు ఎవరిస్తారని అంటే నేను అసలు బ్రహ్మాండమైన ఆన్సర్ అది. అంతే కదండి. ఇప్పుడు నేను తల్లి పాత్రలు వేస్తూ నేను మిడ్డీ వేసుకుని వెళ్ళాను అనుకోండి, నీకేం రోగం వచ్చింది అంటారు. అంటారా కదా. నా పాత్రలకు అనుకూలంగా నేను ఉంటున్నాను అని ఎక్కడ చెప్పచ్చు? పాత్ర వరకే చెప్పచ్చు. అది కూడా పాత్ర వరకే. నువ్వు ఈ పాత్రలో అలా ఎందుకు వేసుకున్నావు? ఏమండి మన అనుష్క చేసింది కదండి ఓ పిక్చరు, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే పాట. వ్యాంప్ క్యారెక్టర్ అండి అది. అమ్మాయి చేసింది కదండి. అలాగే స్నేహ కూడా ఒక సాంగ్ ఏదో అట్లాంటి సాంగ్ ఏదో ఒకటి చేసింది. వాళ్ళు ఏంటంటే ఆ పాత్రకి ఏం కావాలో అది ప్రజెంట్ చేసి పక్కకు వచ్చేస్తారండి ఆర్టిస్టులు. కాబట్టి ఎవరు క్రిటిసైజ్ చేసే అవకాశం ఇవ్వరు. నా పర్సనల్ అనేది నేను మళ్ళీ ప్రత్యేకించి నేను వీడియోలు చేసి పెట్టడం వల్లనే ఈ జనం మాట్లాడారు తప్ప, నువ్వు ఆ సినిమాలో ఎందుకు చేసావని ఒక ఆర్టిస్ట్ని అడగమనండి. అది ప్రొఫెషన్, ఎవరు అడగరు. ప్రొఫెషన్ అండి. సిల్క్ స్మిత అలా ఎందుకు చేసింది? వసంత కోకిల సినిమాలో అని ఎవరన్నా అడిగారండి? అడగల. పాత్ర ఔన్నిత్యం అది. ఒక వృద్ధుడైపోయిన వాడికి కన్నె పిల్లని తీసుకెళ్ళి పెళ్లి చేస్తే దాని జీవితం సర్వనాశనం అయిపోయింది. దాని ఆలోచనలన్నీ యంగర్ వ్యక్తి మీదకి వెళ్ళిపోతుంటాయని కూడా అక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. అక్కడ ఆ ఎక్స్పోజింగ్ చేసిన స్మిత పాత్రలో కూడా నీ సౌలభ్యం కోసం 70 ఏళ్ళాడికి 80 ఏళ్ళాడికి నువ్వు అంటగడితే ఆ పిల్ల జీవితం ఏమైపోతుందన్న పాయింట్ని ఇంటర్నల్గా చెప్పుకొచ్చింది ఆ పాత్ర. మనకి ఒక సానుభూతి ఏర్పడుతుంది మనకు ఆ క్యారెక్టర్ మీద. అంతే కదండి. సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. నువ్వు వెళ్ళి ఎందుకు చేసావు అక్కడంటే ఆ పాత్రది, ఆ పాత్రకి ఏం కావాలో అలాగే ఉంటాయి. అదే స్మితతో సీతాకొక చిలుకలో బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేయించారు. కాబట్టి పాత్రకి ఏం కావాలో అది చేసినంత కాలం మమ్మల్ని ఎవరు ఏది అడిగే ధైర్యం చేయబోరండి. పర్సనల్గా చేసి నా ఇష్టం అన్నప్పుడు మాత్రమే వచ్చిన తేడా ఇది. అది అనకూడదు. ఇప్పుడు చాలామందికి పబ్లిక్ అట్లా అంత ఫాస్ట్గా ఎందుకు రియాక్ట్ అయ్యారంటే, అంజీ గారు మా ఇళ్లల్లో మా భర్తలకి, మా పిల్లలకి, మా కోడళ్ళకి, మా బిడ్డలకి, మా మనవలకి ఇలా చెప్పిన రోజున నా ఇష్టం అంటారేమో, దానికి మనం బలం ఇవ్వకూడదు. నా ఇష్టం అనే మాట ఎక్కడా కరెక్ట్ కాదు, ఎప్పుడూ కరెక్ట్ కాదు. సమాజ శ్రేయస్సు కోరి వాళ్ళందరూ అవేర్ అయ్యారు, అందరూ ముందుకు వచ్చేసారు తొందరగా. చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకు వచ్చిందో ఏమొచ్చిందో నాకైతే తెలియదు, కానీ శివాజీ ఓ మంచి పని చేశాడు. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే మనం ఈ భూమి మీద వచ్చినందుకు నేను మీతోనే ఇంటర్వ్యూ చేసిన గంగాధర్ గారి ఇంటర్వ్యూ విన్నాను. నేను ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషికి ఒక కారణం ఉంటుందట. నేను ఈ పని మీద వచ్చాను, కర్మ. నువ్వు ఈ పని సద్వినియోగపరుచుకున్నావా లేదా?
అనేది నీ బాధ్యత ఇది కదా. అవును. అలా కాకుండా నువ్వు పక్కదారి పడితే ఎట్లాగా? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. ఫలితం మనం ఆశించకూడదు. ఉమ్. ఎగ్జాక్ట్లీ. అట్లాగే గీత అదే చెప్పేది. అవును. ఆ, ప్రతి పనిలోనూ ఉమ్. అందరికీ ఉంటాయండి ప్రాబ్లమ్స్. నాకు లేవని మీరు అనుకుంటున్నారేంటి? ఉంటాయి. వాటిని పగ్గం పట్టుకొని నేగ్గా ఆ గతుకుల రోడ్లో బండిని ఎలా నడపాలి అనేది ఒడిసి పట్టుకొని నడపడమే జీవితం. జీవితం. సాఫీగా రోడ్డు ఉందండి, 200 ఫీట్ ఉందండి రోడ్డు, నేను కారు స్పీడ్గా నడుపుతుంటే గొప్పతనం ఏముంది? ఉమ్. గతుకుల రోడ్లో నడుపు, అవును. అది గొప్ప విషయం. లేదు, అక్కడ కూడా డివైడర్ ఉంటుందండి. ఉంటుంది, స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. ఉంటుంది. స్పీడ్ వెళ్ళడానికి కూడా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ప్రతి జీవితంలోనూ ఒడిదుడుకులు ఉంటాయి. అవునవును. ప్రతి విషయం అసలే ఆడదానికి ఆడది శత్రువు అండి మన సమాజంలో. ఆ. ఈ సామెత ఉంది, మీకు తెలుసు కదా. ఇప్పుడు అలానే జరిగినాయి ఈ డిస్కషన్ డిబేట్లు కూడా. ఎలా? ఆ వీళ్ళ వాళ్ళు వీళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళ మధ్య జరిగిన ఫైట్ లానే ఉంది. శివాజీ గారు ఒకరు చెప్పారు అంతే, తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగినవి. అది మీకు కొన్ని వీడియోలు చూసినట్టయితే ఆ, అసలు వీళ్ళని వదిలిపెట్టండి, ఆ, ఇంట్లో వంట చేసుకోవడం లేకపోతే మొత్తానికి స్కూల్ పిల్లల్ని పంపించడం, నెక్స్ట్ ఓపెన్ చేయటం ఆ, వీడియోలు. వాళ్ళు మహిళలు ఆ. చాలా మంది ముందుకు వచ్చి ఈ విషయం మీద మాట్లాడేది. అసలే ఆర్టిస్టులు అంటే అండి ఆ, సొసైటీకి ఒక తెలియని ఇంటర్నల్గా ఏదో ఏదో దృష్టితో చూస్తుంటుంది మొదటి నుంచి కూడా. ఆ, ఇది కూడా మనం గమనించుకోవాల్సిన విషయం. ఉమ్, మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నంత ధైర్యంగా, లేకపోతే ఒక కలెక్టరో డాక్టరో బయటకు వెళ్ళిపోయి తన వృత్తి చేసినంత ధైర్యంగా మా వృత్తి ఉండదండి. ఆ, మా వృత్తిలో ఎప్పుడూ కూడా 10 మంది చూపులు మా మీద పడుతూ ఉంటాయి, మా పర్సనల్ క్యారెక్టర్ మీద అండ్ మా వృత్తిపరమైన పాత్రల మీద. ఆ, వృత్తిపరమైన పాత్రలో ఒక రీచ్కి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అక్కడ స్టిక్ చేసేసి అక్కడి నుంచే గౌరవిస్తుంటారు మమ్మల్ని. అవును. కరెక్ట్గా చెప్తాను. ఇమేజ్, ఆ ఇమేజ్ కరెక్ట్. దాన్ని పోగొట్టుకోకుండా ఉండవలసిన బాధ్యత ఎవరిది? మీ మీద నాది. కరెక్ట్. నేను ఒక పాండురంగడి సినిమాలో ఉదాత్తమైన పాత్ర బాలకృష్ణ గారి తల్లిగా చేసి నేను బయటకు వచ్చి ఒక మ్యాక్సీ వేసుకొని తిరుగుతున్నాను అనుకోండి, మీరే తిడతారు నన్ను. నీకు బుద్ధి ఉందా లేదా, నీకు ఎటువంటి పాత్ర ఇచ్చారు, నువ్వేంటి ఇలా ఉంటావని మీరు అడగరండి. కాబట్టి మనం చేసే పనితో మన బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యతని ప్రపంచానికి, సొసైటీకి రిఫ్లెక్ట్ అయ్యే ఇది కూడా మనకే ఉంటుంది. రైట్. రెండు ఉంటాయి. రైట్ రైట్. ఏమండి? ఎగ్జాక్ట్. అదే కాపాడుకోవాలి తప్ప తన్ని నువ్వు ఈ పాత్రలు ఎందుకు చేసావు అని ఎవరు అడగలేదే, అడగరు. అడిగే రైట్ కూడా లేదు. రైట్ కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. విన్నారా మీరు? అది ప్రొఫెషన్ అండి. ప్రొఫెషన్ అది. ఎగ్జాక్ట్లీ. అక్కడ నువ్వు ఏం చేసినా నీ ప్రొఫెషన్ అది. ఎవ్వరు అడగరు. అవును. పర్సనల్గా వచ్చేసరికి నువ్వు ఎగ్జిక్యూటివ్గా చక్కగా ఒక సోఫిస్టికేటెడ్గా కనిపిస్తూ ఉంటే, అరే పాపం విడిగా ఎంత డీసెంట్గా ఉంటుందిరా, సినిమాలో అలా చేయాల్సి వచ్చింది అని కూడా అనుకుంటాడండి ప్రేక్షకుడు. అంత క్లారిటీ ఉందండి ప్రేక్షకుడు. ఇప్పుడు ఇది తప్పు ఇది ఒప్పు అని ఇలా 2 వర్గాలుగా డివైడ్ అయ్యి ఇలా తూకం వేసి చెప్పుకుంటున్న విషయానికి ఎందుకు వచ్చింది అంటే, నేను చేసేది కరెక్టే, మీరు చూసి చావాల్సిందే అని నేను అనకూడదండి. అనకూడదు. అది సొసైటీలో ఒక స్త్రీగా, ఒక పౌరురాలిగా, ఒక పౌరుడిగా ఏ వ్యక్తి అలా మాట్లాడకూడదు. అది సమాజానికి లింకప్ అయి ఉన్న పాత్రే ప్రతి పాత్ర కూడా. అవును. నేను ఒక్కదాన్ని సపరేట్ కాదండి. సమాజంలో నేను, నాతో సమాజం కదా. కరెక్ట్. కాబట్టి నన్ను అందరూ యాక్సెప్ట్ చేసేటట్టు నేను ఉండాలి అని ప్రతి వాళ్ళు అనుకోవాలి. అలా కాకుండా నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదని భావన నా ఏజ్ వాళ్ళకి కానీ, చిన్న ఏజ్ వాళ్ళకి కానీ, ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ తగదు అనేదాకా వచ్చింది ఈ చర్చ. అవునండి. శివాజీ దారి చూపిన చర్చ ఇక్కడ దాకా వచ్చింది. అది హీరోయిన్స్ రకరకాల వేషాలు, రకరకాల వస్త్రాలు సినిమాలో వేసుకోవాల్సి వస్తుంది, వేసుకుంటారు. విడిగా వచ్చినప్పుడు ఆ పాత తరాన్ని అనుసరించమని నేను అనలేను, కానీ కొంతైనా మార్చుకుంటే బాగుంటుంది.